హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు చికెను అండ్ ములక్కాడ కర్రీ మళ్ళీనేమో చికెన్ ఫ్రై చేస్తున్నా. అంటే నాకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం, అందుకోసమని చికెన్ ఫ్రై కూడా చేసుకుంటున్నా. చికెన్ ఫ్రైకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి చికెన్ తీసుకుని అందులో తగినంత కారము పసుపు వేసుకుని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అండ్ మళ్ళీనేమో ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. మళ్ళీ చికెన్ మసాలా కూడా వేసుకుని నేను డీమార్ట్లో వేసుకున్నా. మీకు కావాలంటే ఇంట్లో తీసుకున్నవి కూడా వేసుకోవచ్చు. అది కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. అలా గ్యాస్ మీద ఇంకా గిన్నె పెట్టుకుని దాంట్లోనే ఆయిల్ వేసి పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కూడా వేసేసాను. ఉల్లిపాయల్లోనే నేను ముందే ఉప్పు వేసేస్తాను, ఎందుకోసం అంటే త్వరగా మగ్గుతాయి అని చెప్పేసి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇంకా మునక్కాయలు కూడా వేసేసాను. మునక్కాయలు కూడా చాలాసేపు మగ్గాలి, ఎందుకంటే మునక్కాయలు చాలా పచ్చిగా ఉంటాయి కాబట్టి. మునక్కాయలు కూడా 10 నిమిషాలు మగ్గించిన తర్వాత అప్పుడు మనం దాంట్లో 2 స్పూన్స్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. మీకు తక్కువ వేసుకోవాలనుకుంటే తక్కువ వేసుకోండి, మీ ఇష్టం. అది వేసుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గించాలి, లేకపోతే పచ్చి వాసన అలానే ఉండిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా అది కూడా ఒక 5 మినిట్స్ సరిపోతుంది. 5 మినిట్స్ తప్పి అందులో నేను అదిగోండి ఇంకా మూత వేసిన తర్వాత మూత తీసి అది కూడా కలిపి దానిలో నేను టమాటాలు వేసేసాను. టమాటాలు వేసి టమాటాలను కూడా మగ్గించాలి. అలానే సేమ్ అన్ని ప్రాసెస్ అలానే ఉంటుంది. అన్నీ మగ్గిన తర్వాతే అప్పుడు మనం చికెన్ వేసుకున్నాం. చికెన్ కూడా ఒక 10 మినిట్స్ ఉడికించాలి, వాటర్ అలా పైకి వస్తుంది అనమాట. అదిగోండి నేను చికెన్ కూడా వేసేసాను. చికెన్ కూడా వేసి బాగా కలిపాను. కలిపిన తర్వాత దాంట్లో కలపడానికి అవ్వట్లేదు, ఎందుకోసం అంటే నేను ఫోన్ పట్టుకున్నా యువతల చేతితో తిప్పడానికి అయితే నాకు అవ్వట్లేదు. అందుకోసం అని చెప్పేసి నార్మల్గా తిప్పేసాను. అదిగోండి అలా అవుతుంది. చికెను ఉడికిపోతుంది, ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయిపోతుంది. వాటర్ అలా పైకి వచ్చిన తర్వాత దాంట్లోనే పసుపు కారం, మీకు తెలుసు కదా కారం నేను ఎక్కువనే తింటాను. సో కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము ఇంకా దాంట్లో 4 స్పూన్స్ కారం వేసుకున్నాను నేనైతే. మీకు తగినంత మీరైతే వేసుకోండి. వేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే రిపీట్ అయింది. ఫోన్ పడిపోతుంది అవతల పెడుతుంటే, అది ఉండక కలపడానికి కూడా నాకు అవ్వట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఇంకేదోలాగా మొత్తం కలిపేసి అదంతా ఒకచోటే ఉండిపోతుంది కదా. సో అందుకోసం మంచిగా కలిపేసి అలానే ఎక్కువ ఫాస్ట్గా కలిపేద్దు, ఎందుకంటే మునక్కాయలు ఇరిగిపోతే మళ్ళీ తినడానికి కొంచెం అంతా అయిపోతుంది కదా. ఏదైనా ముక్క కింద ఉంటేనే బాగుంటుంది. సో అందుకోసం అని చెప్పేసి అది కూడా అలానే వాటర్ వేసేసి కలిపి వాటర్ వేసేసి మూత పెట్టేసి ఇంకా ఇలా బాయిల్ అవుతుంది అనమాట. మొత్తం వాటర్ అంతా తిరగబడుతుంది సంథింగ్. బాయిల్ అయిన తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర ధనియాల పొడి వేసుకున్నా. సేమ్ అక్కడ మ్యారినేట్ చేసినప్పుడు ఏం వేసాను ఇక్కడ కూడా అలానే వేసాను. జీలకర్ర ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా అది కూడా తిప్పేసి ఇంకా మూత పెట్టేశాను. మూత పెట్టిన తర్వాత ఇంకా చికెన్ ఫ్రై కోసం అని చెప్పేసి అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది. చాలా లేట్ అయిపోయింది. నైట్ ఆఫీస్ నుంచి వచ్చినప్పటికి లేట్ అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ చాలా లేట్గా లేసా, మళ్ళీ వంట చేసుకోవాలి కదా. ఇంకా పక్కన అక్క చికెన్ తింది కాబట్టి నేను అక్కడికి వేరే కర్రీ చేశాను, బీన్స్ కర్రీ. అది కూడా ఇదిగోండి చికెన్ ఇలా అయ్యింది, కొంచెం ఉడికిపోయింది. ఇంకా పక్కన కూడా నేను మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసేసుకున్నాను తగినంత. కొంచెం ఆయిల్ ఎక్కువైనా వేసాను ఫ్రై కదా, అందుకోసం అని చెప్పేసి. ఇంకా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ కూడా వేసేసాను అందులో. చికెన్ కూడా వేసేసి అంటే అలా ఉంచేయకూడదు, ఉంచేసిన వెంటనే మూత పెట్టకూడదు. ఎందుకోసం అంటే అది అంటుకుపోతుంది, అడుగు అంటుకుపోతుంది అంటారు కదా, అలానే అంటుకుపోతుంది అని చెప్పేసి అలా ఉంచకుండా చికెన్ అంతా వేసిన తర్వాత మనం తిప్పాలన్నమాట. నేను అప్పటికే చాలా లేట్ చేసేసాను. సో చికెన్ ఇంతలోకి యువతల కూర చూస్తున్నాను, ఇంకా అది అలా ఉంచేసాను. సో ఇంకా అప్పటికే అది కొంచెం అదే ఏమంటారో అంటుకుపోయింది. అది చూడండి అంటుకుపోయింది. తిప్పేసాను. తిప్పిన తర్వాత అదిగోండి తిప్పుతాను చూడండి, ఇప్పుడు కొంచెం అంటుకునే ఉంటుంది అలా అయినా. అదిగోండి అంటుకుపోయింది ఆల్రెడీ. ఇంకా అలానే తిప్పిన తర్వాత దాంట్లో నేను ఆల్రెడీ మీరు ఇందాక దాంట్లో సాల్ట్ వేసుకుంటారు, అంటే సాల్ట్ వేసుకోకపోతే ఇక్కడ వేసుకోండి. అక్కడ వేసుకుంటేనే బెటర్, ఎందుకోసం అంటే ముక్కకి మ్యారినేట్ అవుతుంది కదా, ఎక్కువసేపు ముక్కగా పడుతుంది. ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే అక్కడ తక్కువ వేసాను కొంచెం, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కొంచెం తక్కువ అయిందని చెప్పేసి ఇక్కడ కూడా కొంచెం వేసాను అనమాట. అదిగోండి పసుపు వేసాను, పసుపు కాదు సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత కలిపిన తర్వాత అదిగోండి ఆయిల్ అలా పైకి వస్తుంది అనమాట. ఆల్రెడీ అప్పటికప్పుడు హాఫ్ బాయిల్ అయిపోతుంది. చికెన్ త్వరగా ఉడికిపోతుంది కదా, మీకు తెలిసిందే కదా, చికెన్ త్వరగా ఉడికిపోతుంది అని చెప్పేసి. సో చికెన్ కూడా
సగం ఉడికిపోయింది. అదిగోండి ఉడికిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే, ఇంకా ఉడికిపోయింది అనిపించుకుని ఇంకా దాన్ని కూడా కొంచెం కలపాలి. ఐ మీన్ నేనైతే కొంచెం మాడితే నాకు ఇష్టం. ఐ మీన్ స్పైసీగా స్పైసీ కాదు, క్రిస్పీగా ఉంటే నాకు ఇష్టం. ఆల్రెడీ స్పైసీగానే ఉంటుంది, ఇంకా క్రిస్పీగా ఉంటే ఇష్టం నాకు ఎక్కువ. సో అందుకోసం అని చెప్పి నేను ఎక్కువసేపు వేపుతా అనమాట దాన్ని అయితే. సో అందుకోసం అని చెప్పేసి అదిగో నేనైతే అలాగే చేశాను. మీరు కూడా మీకు నచ్చితే ముందు ఉన్నట్టే ఉంచుకోండి, లేకపోతే ఇలాగ ట్రై చేయండి. ఇలా అయితేనే బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ ఏమి వేయం కాబట్టి. ఆల్రెడీ అయిపోయింది, అదిగోండి చూడండి అయిపోయింది ఆల్రెడీ. అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని ఇంకా చికెను ఇంకా నేను అప్పటికే ఆకలి అవుతుందని చెప్పాను కదా ఆల్రెడీ. అప్పటికే 3 అయిపోయింది టైము. ఇంకా ఫాస్ట్గా చేసేసుకుని ఇంకా చికెన్ మునక్కాడ కర్రీ అండ్ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా స్టైల్, ఆంధ్రాలో ఎక్కువ వండుతారు. సో ఇంకా ఇక్కడే వండుతారో లేదో తెలియదు కానీ ఏమో వండొచ్చు మేబీ. అక్కడైతే ఎక్కువ మేము వండుకుంటాము. అలానే అదిగోండి పెట్టేసుకుని ఇంకా చికెన్ ఫ్రై కూడా వేసేసుకుని ఇంకా తినేసాను. అందులో ఇదే చిన్న లాగ్లా పెట్టాను అనమాట. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.